కృష్ణంరాజు గారు 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్లు స్వయంగా వాళ్లే చెప్పిన విషయం. అక్కడి నుంచి పరిపాలన మొదలుపెట్టారు. ఏ హామీలైతే ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వచ్చారు. పూర్తిస్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కానీ ఈరోజు ఖజానాలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు ఉంటే కనీసం బడ్జెట్ కూడా పెట్టకుండా ఓటాన్తో తప్పించుకునే ప్రయత్నం. ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించాల్సి వస్తుందో వాటి గురించి చెప్పాల్సి వస్తుందో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన 11 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పులు చేస్తుందని అబద్ధాలు చెప్పారు. కాబట్టి ఈ అబద్ధాలన్నీ అక్కడ చెప్పడానికి కుదరదు. కాబట్టి ఈరోజు బడ్జెట్ కూడా పెట్టకుండా తప్పించుకుంటున్నారు. మరి ఈ పథకాల పరిస్థితి ఏంటి సార్? సూపర్ 6 వరకు అన్నీ కాదు, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో మొత్తం కాదు, ఓన్లీ సూపర్ 6 గురించి చెప్పండి. ఈశ్వర్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం ఒక పెద్ద యూటర్న్ ప్రభుత్వంగా మారింది. ఈ సూపర్ 6 అనేది ఒక సూపర్ స్కామ్ గా మారింది. స్కామ్ అని ఎందుకంటే ప్రజలు అత్యంత దారుణంగా వంచబడ్డారు. కాబట్టి దీన్ని సూపర్ స్కామ్ గా కూడా దీన్ని మనం అభివర్ణించవచ్చు. ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే, సాధారణంగా ఎవరైనా కానీ శత్రువుల నుంచి వంచనకు గురవుతారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అత్యధిక ప్రజలు ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని లేదా ఎన్డీఏ లోని భాగస్వామ్య పార్టీలను నమ్మి తీవ్రమైన వంచనకు గురయ్యారు. ఎంత దారుణంగా వంచనకు గురయ్యారంటే, ఈ రోజున వారు ఏమీ చెయ్యలేని, దిక్కుతోచని ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళారు. ఏ పథకం ఎప్పుడు అమలు చేస్తారో కూడా వాళ్ళు స్పష్టత ఇవ్వటం లేదు. అంతేకాకుండా ఈ వంచన ఎంత దారుణంగా జరిగిందంటే, మీకు తల్లికి వందనం ఏదో చెప్తున్నారు దీనికి సంబంధించి. యాక్చువల్గా ఏంటంటే ఇది ఈ సంవత్సరం నుంచే అమలు జరగాలి. కానీ లోకేష్ గారు ఎక్కడా సంకోచం లేకుండా, తడబాటు లేకుండా దీనిని వచ్చే సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం, ఈ లోపల రోడ్ మ్యాప్ చేస్తారంట, చర్చలు జరుపుతారంట. అంటే మీరు ఒక పథకాన్ని మీ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో మీకు అవగాహన ఉండదా? మీకు అసలు ఎటువంటి అవగాహన లేకుండానే మీరు ఇటువంటి పథకాలను మీరు మేనిఫెస్టోలో ప్రకటిస్తారా మీరు? ఇది దారుణం కదండి అది. రెండోది ఫ్రీ గ్యాస్, దీనికి సంబంధించి కూడా నాదెండ్ల మనోహర్ గారు వారేమంటారంటే, దీన్ని కూడా మేము ఏదో దీనికి సంబంధించి దీనికి కట్టుబడి ఉన్నాం, అయితే విధి విధానాలు రూపొందిస్తాం. అవును, అంటే విధి విధానాలు రూపొందిస్తే ఎప్పుడండి? మీరు ఎప్పుడు చేస్తారు? మీరు కట్టుబడి ఉండటం మాకు అవసరం లేదు. మీరు కట్టుకథలు చెప్పడం కాదు, దానిని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో దానిని మీరు మాకు ప్రకటించాలి. అది చేయకుండా మేము ఇప్పుడు చేయం, తర్వాత చేస్తాం, విధి విధానాలు రూపొందిస్తాం, రోడ్ మ్యాప్ వేస్తాం. అసలు రోడ్ మ్యాప్ అనే మాట ఎందుకు వస్తుంది ఇక్కడ? అర్థం కావట్లేదు. అది ప్రజల రోడ్ల మీద ఏడవడానికి అది ఇట్లాగేంటి అన్ని విధాలుగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు దారుణంగా ఓడిపోయారు. సాధారణంగా ఏమిటంటే, ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓడిపోతూ ఉంటాయి. కానీ ఈ ఎన్నికల ప్రత్యేకత ఏమిటంటే, దాదాపు 80% మంది ఓటర్లు ఓటు అత్యుత్సాహం అనకూడదు కానీ ఉత్సాహంగా ఓటు వేస్తే ఈ ఎన్నికల్లో ఓడిపోయింది ప్రజలండి. ఈ ప్రజలు ఎట్లా ఓడిపోయారంటే, చంద్రబాబు నాయుడు గారి షార్ట్ పిచ్ బంతులకు, అలాగే పవన్ కళ్యాణ్ గారి గూగ్లీ బంతులకు ఆంధ్రప్రదేశ్ లో తల్లులు, వారి బిడ్డలు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు అందరూ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఇది సిచ్యువేషన్ బహుశా ఎక్కడా లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం కోసం వచ్చారు. చాలా ఆదర్శ మూర్తి ఆయన, చాలా పెద్ద వారి కొటేషన్స్ ఆయన చెబుతూ ఉంటారు. ఆయన ఏమంటారు చెత్త పన్ను గురించి? ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చెత్త పన్నుని దారుణంగా విమర్శించిన వ్యక్తుల్లో ఆయన ఒక. చెత్త ముఖ్యమంత్రి అన్నారు, చెత్త పన్ను అన్నారు, ఇంకోటి అన్నారు. ఆయన ఏమంటాడు, పిఠాపురంలో ఆయన చెత్త పన్ను అవసరమే, దీనిని మీరు రోజుకి 3 రూపాయలు పే చేయండి అని చెప్పి ఆయన అంటాడు. ఆయన అంతేకాకుండా దానికి ఒక యాడ్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఆ రోజు 30 రూపాయలు పే చేసేవాళ్ళు ఇప్పుడు పిఠాపురంలో 90 రూపాయలు పే చేయాలి. ఇప్పుడు 3 రెట్లు పెంచమన్నాడు ఆయన. 3 రెట్లు పెంచమంటే టీడీపీకి ఒక 30 రూపాయలు, జనసేనకు ఒక 30 రూపాయలు, బీజేపీకి ఒక 30 రూపాయలు, మొత్తం కలిపితే 90 రూపాయలు 3 పార్టీలు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి అరాచకాలు జరుగుతూ ఉంటుంటే
తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్లుగా ఈ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు చేస్తూ ఉంటుంటే ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఆయన ఎందుకు నోరు విప్పటం లేదు? అది ఒక అంశం అయితే, మరొక అంశం ఏంటంటే ఈ పథకాలకు సంబంధించి మీకు ఒక చిన్న కంపారిజన్ సార్. మీకు అది ఉచిత బస్సు పథకం ఉంది. అవును. మీకు తెలంగాణలో ఫ్రీ బస్ అనేది డిసెంబర్ 9, 2023 అమలు చేశారు. అంటే మీకు రేవంత్ రెడ్డి డిసెంబర్ 7వ తేదీన అధికారంలోకి వస్తే 2023లో వచ్చిన 2 రోజుల్లో ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేశారు. అలాగే మీకు సిద్ధరామయ్య గారు కర్ణాటకలో ఆ ప్రభుత్వం సిద్ధరామయ్య గారు మే 20న 2023 మే 20న ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 11వ తేదీన ఆ పథకాన్ని అమలు చేశారు. అంటే 40 డేస్ అమలు చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 45 రోజులు అవుతోంది రేపటితో. ఇప్పటి వరకు అసలు ఫ్రీ బస్ అనే ప్రస్తావనే లేదు, దాని ఊసే లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అసలు ఈ వీరికి ప్రజలంటే గౌరవం లేదు, భయం లేదు, చాలా చిత్తశుద్ధి కూడా లేదు. అట్లా కాదు సార్. బాధ్యత ప్రభుత్వం అంటే ఒక బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఎందుకు బాధ్యతాయుతంగా ఉండదంటారు? ఇప్పుడు ఇన్ని సీట్లు ఇచ్చి ఇన్ని ఓట్లేసి, సరే వారేదో కొంత డేటా కూడా బయట పెట్టారు, అవన్నీ పక్కన పెడదాం. 164 సీట్లు ఒక ఇచ్చినప్పుడు టీడీపీకి ఏంటి అసలు ఎందుకు చేయలేకపోతున్నారు? మొత్తం కూటమికి ఇస్తే వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే వీరు కేవలం అధికారమే పరమావధిగా ఎట్ ఎనీ కాస్ట్. మనం ఏ తప్పులు చేసినా, ఏ అబద్ధాలు ఆడినా కానీ ముందు మన అధికారంలోకి వచ్చేయాలి. ఎలాగైనా రావాలి. వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు తర్వాత చూసుకున్నాం. 5 ఏళ్ల పాటు దింపే మునగాడే లేడు. ప్రజలు కూడా నిర్వీర్యం అవుతారు. వాళ్ళు కూడా ఏమి చేయని వ్యక్తులుగా మారుతారు. కాబట్టి మనం 5 ఏళ్లలో మనం చేయాల్సింది చేసుకుందాం అనే భావన కనిపిస్తోంది. అయితే ఇదే సమయంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని వారి గురించి ప్రస్తావిస్తానండి. ఆయన నిన్నో మొన్నో అసెంబ్లీలో మాట్లాడుతూ తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా వారిని ప్రశ్నించాలి, వారిని శిక్షించాలి, నేను తప్పు చేస్తాను నన్ను కూడా శిక్షించాలని చెప్పని చెప్తూ ఒక మాట అంటాడు ఆయన. ఇది అసలు ఒక విధుల నీతి గురించి ఒక మాట చెప్తాడు ఆయన. ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని మనం ఫలంగా పెట్టినా పర్లేదంట, ఒక దేశం కోసం ఒక గ్రామాన్ని ఫలంగా పెట్టినా పర్వాలేదంట. ఇదే ఆయన చెప్పిన మాట. కానీ ఈ ప్రజలు తమ కోసం, తమ రాష్ట్రం కోసం ఈ కూటమిని ఫలంగా పెట్టే రోజు ఎంతో దూరం లేదు. ఈ ప్రజలు తిరుగుబాటు చేసే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. అది వచ్చే వరకు కూడా వీరి ఆటలు ఇలాగే కొనసాగుతాయి, వీరి అబద్ధాలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. ఈశ్వర్ గారు. రైట్. నాగమణి గారు, ఈ సూపర్ 6 లో చూస్తే అంత మహిళల్ని బాగా ఆకట్టుకునే రకంగా కనిపిస్తోంది. పాపం తల్లులు కానీ, ఈ 19 ఏళ్ళు నిన్నటువంటి మా యువతులు కానీ, అంటే 1500 ఇస్తానన్నారు కదా వాళ్ళకి. తర్వాత మహిళలందరికీ బస్సులో ఫ్రీ ప్రయాణం అన్నారు, 3 సిలిండర్లు అన్నారు. ఏది ఒక్కటి కూడా లేదు. మహిళల్ని ఈ రకంగా వంచినటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడైనా చూసారా?